నా కొంప కొల్లేరయ్యింది. నా బతుకు బస్ స్టాండ్ అయింది. అదెవత్తో గాని దానికి పక్షవాతం వచ్చి దాని కాళ్ళు చేతులు పడిపోను. దాని జుట్టంతా ఊడిపోవాలి. దాని కళ్ళు ముక్కు పక్కన పోవాలి. నా బతుకు పండలైపోయింది. అమ్మా ప్రియా, ప్రియా ఏమైందే అలా శోకాలు పెట్టి ఏడుస్తున్నావు? ఏమైంది? ఇంకేం మిగిలిందే బామ్మ, జరగాల్సిందంతా జరిగిపోయింది. అమ్మో అమ్మో, జీవితాన్ని ఎంతో ఊహించుకున్నాను. ఎన్ని కలలు కన్నాను, కలలన్నీ ఆవిరైపోయాయి. అయ్యయ్యో, నా జీవితమే నాశనం అయిపోయింది. జీవితం నాశనం కావడం ఏమిటే? అసలు ఎవరు నిన్ను ఇంతలా ఏడిపిస్తుంది? ఇంకెవరు బామ్మ, నీ మనవడు నా కొంపని కొల్లేరు చేశాడు. నా జీవితాన్ని నిలువునా ముంచేశాడు బాబు. అమర్ బాబు ఏదో పెటకం పెట్టినట్టున్నారు. నిన్నెవరినో బండి మీద ఎక్కించుకెళ్లారుగా, దాని గురించి అయి ఉంటుంది. అమ్మగారు, అమర్ బాబు ఏం చేశారు? నేనెవరు తగలడా? నీ నాలుక మీద ఏమన్నా మచ్చడి చచ్చిందా ఏంటే? నువ్వు చెప్పినట్టు జరుగుతుంది. మచ్చ నా నాలుగు మీద కాదమ్మగారు, మీ ఆయన మనసు మీద. మా శ్రీవాణి వినంటే చంపేస్తాం. అమ్మ ప్రియా, ఆ శోకాలాపి అసలు అమర్ ఏం చేశాడో అది చెప్పవే. ఆ చెప్పనా దివ్వాల కూడా మీ మనవడి బండి ఎక్కింది బామ్మ. ఆ? దాని సొమ్మేదో అన్నట్టు మా శ్రీవారిని వెనకాల నుండి గట్టిగా వాటేసుకుంది బామ్మ. అయ్యో, ఇద్దరు ఒకటే ఏకైకలో పక్కపక్కలో. ఎవతే ఆ అమ్మాయి? ఊరు పేరు నేను అడగల్లా మీ మనవడు చెప్తాడా? నువ్వు ఏడవకు తల్లి, ఏదో ఒకటి చేసి దాని పీడ విరగట చేద్దాం. మంగమ్మ, నువ్వు వెళ్ళి కాసిన మంచిని తీసుకురా. అలాగే అమ్మా. ఏడవకమ్మా, ఏడవకు 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 తల్లి. ఇదిగోండమ్మా. ఇందా కొన్ని మంచినీళ్ళు తాగు. తాగుమ్మా. మీ మనవడు ఎంత పని చేస్తాడు అనుకోలేదు బాబా. అనుకున్నానే, ఆ అమరగాడు పుట్టగానే అనుకున్నాను. ఏమనుకున్నావు బామ్మా? అన్నీ వాడికి తాత పోలికలే వస్తాయని. ఆయన కూడా అంతే. అటుపోయే అమ్మాయికి కన్ను కొడతాడు, ఇటుపోయే అమ్మాయిని గిల్లుతాడు. అదే గిల్లుడు ఎవరో వీడికి కూడా వచ్చి చచ్చినట్టుందే. బామ్మ, మా శ్రీవన్ అంటే ఊరుకో. ఆయన శ్రీరామచంద్రుడు. ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడు. అమర్ బాబు అమ్మాయిని ఎవరినో ఎక్కించుకెళ్లారని మీరే చెప్పారు, మళ్ళీ ఇలా అంటారేంటమ్మా? మా శ్రీవారేమి దాన్ని బండెక్కించుకొని ఉండడు. అమ్మాయి లేడే మాయ చేసి మా ఆయన్ని తీసుకెళ్ళుంటుంది. అంటే ఏమిటే, అమర్ది ఏ తప్పు లేదంటావా? అసలు తప్పులేదు. అందుకే బురక వేసుకుని వెళ్ళి దాన్ని ఒక్కడి పీకొచ్చాను. లేదంటే బండి మీద మా శ్రీవారి వెనుక నేను కూర్చోవాలి, కానీ అది కూర్చుంటే నేనెందుకు సహిస్తాను? అయ్యో, ఇదేంటమ్మగారు, మీ మనవడు ఆ అమ్మాయిని తీసుకెళ్తే తప్పంతా ఆ పిల్లదే అంటారేంటి? అదేనే నాకు అర్థం కావడం లేదు. కైలాష్ గారు ఇల్లు ఎక్కడన్నా? ముందుకెళ్ళి రైట్ తీసుకో అన్నా. ఓకే.
సార్ పోస్ట్. సార్ పోస్ట్. సార్ పోస్ట్. సార్ పోస్ట్. నేను చూస్తాను. చెప్పండి. మేడం, కైలాష్ గారికి రిజిస్టర్ పోస్ట్ వచ్చింది మేడం. సరే, ఇవ్వండి. లేదు మేడం, ఇది లాయర్ నుంచి వచ్చిన పోస్ట్. సార్ సంతకం కావాలి మేడం. లాయర్ దగ్గర నుంచి వచ్చిందా? నేను కైలాష్ గారి భార్యని. నేను సంతకం పెట్టి తీసుకుంటాను. పర్వాలేదు, ఇవ్వండి. మేడం, సార్ లేరా మేడం? ఉన్నారు. నేను తీసుకోకూడదా? అది మీరు కైలాష్ వైఫ్ కాబట్టి ప్రాబ్లం లేదనుకోండి. సరే మేడం, ఇక్కడ సైన్ పెట్టండి. ఏమండి? హలో, నేను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నానండి. స్టార్ట్ అవ్వమంటారా? యా ఓకే. ఒక 20 మినిట్స్లో అక్కడ ఉంటానండి. యా ఓకే. రాధిక, నేను పని మీద బయటకు వెళ్తున్నాను. సరే. Wow.